పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా ముగింపులో పార్ట్ 2 పై ఇచ్చిన లీడ్స్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా మహాభారతానికి సంబంధించి స్టార్టింగ్ ఎండింగ్ సీక్వెన్స్ కు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. కాకపోతే చాలా తక్కువ నిడివితో ఈ సీక్వెన్స్లు ఉంటాయి. ఆ సీన్స్ ఇంకా ఉంటే బావుండు అని సదరు ప్రేక్షకులు భావించారు. అయితే ఇప్పుడు కల్కి 2లో మాత్రం మహాభారతం ఎపిసోడ్ పీక్స్ లో ఉంటుందని తెలుస్తోంది. అది కూడా ఏకంగా 20 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. మొదటి భాగంలో కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించిన కురుక్షేత్ర యుద్ధ ఘట్టాలు రెండో భాగంలో 20 నిమిషాలంటే సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. అశ్వత్థామ శాపం, కర్ణుడి వీరత్వం, కృష్ణుడి వ్యూహాలు ఇలా ప్రతిదీ పీక్స్ లో ఉండబోతోందని టాక్. ముఖ్యంగా పురాణాలను సైన్స్ ఫిక్షన్తో జోడించిన తీరు భారతీయ సినీ చరిత్రలోనే ఒక సరికొత్త ప్రయోగంగా ఉంటుందని అంటున్నారు. ఈ 20 నిమిషాల ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయటం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దర్శకుడు నాగశ్విన్ తన విజువల్ వండర్తో కేవలం తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 1 కేవలం పరిచయం మాత్రమే అయితే పార్ట్ 2లో అసలైన యుద్ధం చూపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ కూడా కల్కి సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాదిలో కల్కి 2 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్లో సంక్రాంతి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈసారి ఒక క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడగా ప్రస్తుతం అనిల్ రావిపూడి తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ కథలో యాక్షన్ తో పాటు వినోదం, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కు పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించబోయే కథానాయికల గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ కు జోడీగా మ్యారిడ్ బ్యూటీ మహానటి కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టుగా టాక్ ఉంది. 2024లో చిన్ననాటి స్నేహితుడు యాంటనీ తట్టిల్ ను పెళ్లాడిన కీర్తి సినిమాల పరంగానూ దూసుకుపోతోంది. ఈ కొత్త జోడీ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ కు జంటగా ఓ యంగ్ బ్యూటీ పేరు వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టిని ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే కృతి శెట్టి కెరీర్ కు ఇది టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ అయినట్టే. త్వరలోనే హీరోయిన్ల విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా ఒక ఆసక్తికరమైన టైటిల్ లాక్ చేసినట్లు సమాచారం. త్వరలోనే టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంను ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించనుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్ట్ గా ఈ మూవీ రానుంది. 2025 ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన సైనిక చర్యలే ఈ చిత్రానికి నేపథ్యం. భారత సైన్యం చేసిన సాహసాలను ఈ సినిమాలో చూపించనున్నారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ ధిల్లాన్ రచించిన ఆపరేషన్ సింధూర్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్ పుస్తకం ఆధారంగా
సినిమా రూపొందుతోంది. 2025 మే 6 నుంచి 10 మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్న వ్యూహాలు, సంఘటనలను పుస్తకంలో వివరంగా రాశారు. ఆ వివరాలను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడి కానున్నాయి. స్టార్ కాస్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ, నిజానికి దగ్గరగా ఉండే కథలను చెప్పడంలోనే నాకు ఆసక్తి ఉంటుంది. ధైర్యం, ప్రొఫెషనలిజం, వ్యూహాత్మక స్పష్టతను ప్రతిబింబించే ఈ కథను నిజాయితీగా, థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించేలా తెరకెక్కించాలనుకుంటున్నాను. ఈ సినిమా కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్ విభాగాలతో కలిసి విస్తృత స్థాయిలో గ్రౌండ్ రీసెర్చ్ చేశాను. ప్రజలకు తెలిసిన దానికంటే ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైనదని పేర్కొన్నారు. వివేక్ ఇప్పటికే సామాజిక, రాజకీయ అంశాలపై సినిమాలు తీసి గుర్తింపు పొందారు. ది తష్కండ్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈసారి కూడా దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాన్ని ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ఆపరేషన్ సింధూర్తో పాటు మిషన్ సింధూర్, హిందుస్థాన్ కా సింధూర్, సింధూర్ కా బదలా, సింధూర్ ది రివెంజ్ వంటి పలు టైటిల్స్ ను పరిశీలించినట్లు తెలుస్తోంది. భారత్ సైనిక శక్తి, ఉగ్రవాదంపై పోరాటం, దేశభక్తి భావాలను ప్రతిబింబించే ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు, మరోవైపు విభిన్న కథాంశాలతో ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు డార్లింగ్. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరి వరకు నిర్విరామంగా కొనసాగనుంది. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే దసరాకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరోవైపు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన కల్కి 2898 AD పార్ట్ 2 అప్పుడే పట్టాలెక్కేసింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్ షూటింగ్ కూడా అత్యంత వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ తీసుకుంటే ఒక్క సలార్ సీక్వెల్ తప్ప మిగతా సినిమాలన్నీ ఓ రేంజ్లో దూసుకుపోతున్నాయి. నిజానికి సలార్ 2 పై ఎక్కడా లేని హైప్ ఉంది. కానీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో ఓ సినిమా కమిట్ అవ్వటం, ప్రభాస్ భారీ లైనప్ ఉండటంతో వెనక్కి వెళ్ళింది. ఇది కూడా మొదలైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే సలార్ 2 పట్టాలెక్కే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రభాస్ స్పిరిట్, కల్కి 2, ఫౌజీ చిత్రాలను పూర్తి చేయనున్నాడు. కానీ సలార్ సీక్వెల్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరింత చాటి చెప్పేలా వస్తున్న రెండు భారీ ప్రాజెక్ట్స్ మధ్య ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించగా ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లోని హీరోల పాత్రలకు సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కిలో ప్రభాస్ భైరవ అనే బౌంటీ హంటర్ పాత్రలో కనిపించారు. మోడర్న్ టెక్నాలజీ మరియు పురాణాలను మేళవించి చూపించిన ఈ పాత్ర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. అయితే ఇప్పుడు వారణాసి సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్ర కూడా బౌంటీ హంటర్ తరహాలోనే ఉంటుందని గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ పాత్రకు త్రేతాయుగంలోని శ్రీరాముడి పాత్రకు లింక్ ఉంటుందని అంటున్నారు. కల్కిలో ప్రభాస్ భైరవ పాత్ర, ద్వాపర యుగంలోని కర్ణుడి పాత్రకు లింక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్, మహేష్ ఒకే తరహా పాత్రలు పోషిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాల కథా నేపథ్యం మాత్రం వేరే అయినప్పటికీ ఇద్దరు హీరోలు మాత్రం బౌంటీ హంటర్లే అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలాగే వారి మూలాలు పురాణ పురుషులతో ముడిపడి ఉండటం విశేషం. అయితే వారణాసిలో మహేష్ బాబు బౌంటీ హంటర్ అనే వార్తల్లో ఎంతవరకు నిజముందనేది ఇప్పుడే ఈ అంచనాకు రాలేం. అన్నట్టు వారణాసిలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మేకింగ్ కు థియేటర్లో రాముడి ఎపిసోడ్ కు గూస్ బంప్స్ గ్యారంటీ.